గుడ్ హెల్త్ స్టార్ట్ ఫ్రమ్ గుడ్ ఫుడ్. డైట్ అంటే చాలా మంది తక్కువ తినాలి లేదా ఉత్తి కూరగాయలే తినాలని అనుకుంటూ ఉంటారు. అసలు డైట్ అంటే తక్కువ తినడం కాదు, రైట్ ఫుడ్ని రైట్ టైంలో రైట్ క్వాంటిటీ మెయింటైన్ చేయడమే అసలైన డైట్. ఈ వీడియోలో మన డైలీ డైట్ ఎలా ఉండాలి, అలాగే హెల్దీగా ఉండడానికి మనం ఎటువంటి ఫుడ్స్ని ఇంక్లూడ్ చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అసలు అన్ని డిసీజెస్కి కారణం మనం తీసుకునే అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్సే కారణం. ఇప్పుడు కిటో డైట్, కార్బ్స్ డైట్, ప్రోటీన్ డైట్, లిక్విడ్ డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలా రకరకాల డైట్లు చేస్తూ మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అంటే పోషకాలని మనం అందించట్లేదు. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చాలా హెల్దీగా తినేవారు. డైట్ ఎప్పుడూ కూడా సింపుల్గానే ఉండాలి. మనం చిన్నప్పటి నుంచి కూడా అన్నము, పప్పు, పెరుగు, కూరగాయలు ఇవే తింటూ పెరిగాము. కానీ ఇప్పుడు ఈ వెస్ట్రన్ కల్చర్ వచ్చిన తర్వాత చాలా మంది పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్లు అని ఇలా అలవాటు పడిపోయారు ఇవి తినడానికి ఎక్కువగా. అసలు చెప్పాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మన జీన్స్లోనే ఉన్నాయి. కంప్లీట్ న్యూట్రియంట్స్ కోసం రోజంతా మనం ఎటువంటి ఫుడ్స్ తినాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ 1 గ్లాస్ ఆర్ 2 గ్లాస్ వామ్ వాటర్ అయితే తప్పకుండా తాగండి. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం మార్నింగ్ టైంని కఫా పీరియడ్ అంటారు. ఈ టైంలో మనకి మ్యూకస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మనం ఆ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల అదంతా కూడా టాక్సిన్స్ ద్వారాగా బయటకు పంపించేస్తుంది బాడీ. అలాగే మన పేగులు కూడా చక్కగా శుభ్రపడిపోతాయి దీనివల్ల. అసలు మార్నింగ్ మనం లేచేసరికి మన బాడీ కూడా డీహైడ్రేషన్ మోడ్లో ఉంటుంది. కాబట్టి మనం లేచిన వెంటనే దానికి 1 నుంచి 2 గ్లాసుల నీళ్ళు తాగడం ద్వారాగా హైడ్రేట్ అవుతుంది. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అనేది చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఫస్ట్ ఫుడ్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్. ఒకవేళ మీకు బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేకపోతే ఆ టైంని కొంచెం పుష్ చేసుకోండి. ఏదో ఒక నట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ తప్పకుండా తీసుకోండి. అంతేగాని బ్రేక్ఫాస్ట్ని అస్సలు స్కిప్ చేయొద్దు. అలాగే ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్ ఇంకా ప్రోటీన్ ఉండేలాగా తప్పకుండా చూసుకోండి. ఒక్కోసారి టైం లేనప్పుడు చాలామంది బ్రేక్ఫాస్ట్లో ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లేకపోతే బిస్కెట్స్, టీ అలా తీసుకుంటూ ఉంటారండి. ఇవైతే మన బాడీకి అస్సలు మంచివి కావు. ఇది చాలా అన్హెల్దీ ఫుడ్. ఇందులో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, షుగర్స్ ఉంటాయి. కాబట్టి ఇవి పిల్లలకి మంచివి కావు, పెద్దవాళ్ళకి కూడా అసలు మంచివి కావు. ఇంట్లో చేసుకునే సింపుల్ ఫుడ్స్ పెట్టడమే చాలా మంచిది, తినడం ఇంకా మంచిది. పెసరట్టు, ఇడ్లీ అలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని హెల్దీగా తినండి. బ్రేక్ఫాస్ట్ చేసిన 1-2-3 అవర్స్ తర్వాత ఆకలి వేస్తే చక్కగా ఆ టైంలో ఫ్రూట్ తినండి. లేకపోతే 1 గ్లాసు మజ్జిగ తాగండి, 1 గ్లాసు చియా సీడ్స్ వాటర్ తాగండి. ఆ టైంలో అలాంటివి తీసుకోవచ్చు. ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి టైం ఎక్కువ గ్యాప్ లేనప్పుడు మాత్రం అలా మిడ్ స్నాక్ తీసుకోవడం మానేయండి, డైరెక్ట్గా లంచ్ చేసేయండి. నెక్స్ట్ మీల్ వచ్చేసి మనకి లంచ్ అనేది చాలా లాంగెస్ట్ మీల్ అనమాట. మనకి ఇందులో మన మెటబాలిజం చాలా పీక్స్ లెవెల్లో ఉంటుంది. మోర్ ఓవర్ ఇక్కడ కంప్లీట్గా న్యూట్రియంట్స్ ఫుడ్డే అందించాలి మన బాడీకి. మనం దీనిలో కార్బ్స్, ప్రోటీను, ఫైబరు అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ మీ లంచ్ ప్లేట్లో సగభాగాన్ని వెజిటబుల్స్తో నింపండి. మిగిలిన సగభాగాన్ని రైస్ లేదా రోటీతో నింపుకోండి. మిగిలిన సగభాగాన్ని ప్రోటీన్తో నింపండి. అలాగే ఫైబర్ ప్లేస్లో ఏదైనా మంచి సలాడ్ని పెట్టుకోండి. అలాగే కుదిరితే ఆవు నెయ్యి దొరికితే చక్కగా రోజు 1 స్పూన్ ఆవు నెయ్యి వాడండి. ఆవు నెయ్యి వేడి చేసే గుణం ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ కాబట్టి ఇది శరీరానికి చాలా మంచిది. మన బాడీలో ఫ్యాట్ కరిగించడానికి కూడా చాలా సహాయం చేస్తుంది. అలాగే 1 కప్పు కర్డ్ తీసుకోండి, ఫ్యాట్లెస్ కర్డ్. లేదా కర్డ్ తినే అలవాటు లేని వాళ్ళు కనీసం 1 గ్లాసు మజ్జిగైనా తాగండి లంచ్ టైంలో. పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా మనం దీన్ని తీసుకోవాలి. దీనివల్ల మనకి డైజెషన్ సిస్టమ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. మధ్యాహ్నం హెవీ లంచ్ చేసిన తర్వాత 1 లాంగ్ స్లీప్ తీసే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ భోజనం చేసిన వెంటనే పడుకోకుండా 1-2-3 గంటల తర్వాత 1 అర్ధగంట పడుకోవడానికి ట్రై చేయండి. మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే లాంగ్ స్లీప్ తీసుకోవడానికైతే నేను సలహా ఇవ్వను. అలాగే భోజనం చేసిన 5 నుంచి 10 నిమిషాల తర్వాత చక్కగా 1000 అడుగులు అయితే ఖచ్చితంగా వేయండి. దీనివల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి.
నెక్స్ట్ ఈవినింగ్ టైము నేనైతే గ్రీన్ టీ తీసుకోమని రికమెండ్ చేస్తాను. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుందండి మన బాడీకి. బాడీలో మెటబాలిజం పెరుగుతుంది, మన వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి రోజు 1 కప్పు గ్రీన్ టీని అయితే తాగండి. పౌచెస్ని అయితే నేను ప్రిఫర్ చేయనండి. ఓన్లీ లీఫ్ దొరుకుతుంది కదా, ఆకులు టీ పౌడర్ లాగే దొరుకుతుంది, కాకపోతే కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి ఆకులు. వాటిని ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. చక్కగా టీలు కాఫీలు తాగే అలవాటు ఉంటే వాటిని మానేసి గ్రీన్ టీ తాగడాన్ని అలవాటు చేసుకోండి. టీ తాగిన తర్వాత చాలా మందికి ఉండే అలవాటు ఏంటి, ఈవినింగ్ స్నాక్స్ అంటే మనకు గుర్తొచ్చేవి ఏంటి, బజ్జీలు, పునుగులు, బోండాలు అవుతూ ఉంటుంది కదా, సో అవి తినాలని. కాబట్టి అలాంటి అన్హెల్దీ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. అవి తినాలని వచ్చే మీ కోరికను కూడా చంపేయండి, ఆ కోరికను కూడా మీ మనసులోకి రాకుండా చూసుకోండి. అలాగే స్నాక్స్ మీకు తినే అలవాటు ఉంటే చక్కగా ఇంట్లో వండిన ఫుడ్స్ ఏదైనా ఇంట్లో చేసినవి తీసుకొని వెళ్ళండి. నట్స్ కానీ, ఫూల్ మకానా కానీ, ఫ్రూట్స్ కానీ, పాప్కార్న్ కానీ, లేకపోతే స్వీట్ కార్న్ కానీ, లేకపోతే ఇలాంటి వాటిని అంటే ఈజీగా డైజెషన్ అయ్యేటట్టు ఉండాలి. అవి మన హెల్త్కి హాని చేయకుండా కూడా ఉండాలి. అటువంటి స్నాక్స్ని తప్పకుండా తీసుకోండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ని ఎప్పుడు హెల్తీగా ఉంచుకోండి, అలాగే లైట్గా కూడా ఉంచుకోండి. ద మోస్ట్ ఫోకస్డ్ మీల్ వచ్చేసి డిన్నర్. దీనిని లైట్గా ఎర్లీగా ఉండేలాగా చూసుకోండి. అయినో జాబ్ చేసే వాళ్ళకి ఇది పాసిబుల్ అయితే కాదు. అలాంటప్పుడు కొంచెం ముందుగా తినడానికి ట్రై చేయండి, కొంచెం ఎర్లీగా డిన్నర్ చేయడానికి ట్రై చేయండి. డిన్నర్ టైంలో సలాడ్స్ తీసుకోండి. అలాగే కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవద్దు. డిన్నర్ మీద మనం ఎప్పుడు ఎందుకు ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే, డిన్నర్ వల్లే మనకు అసలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే డిన్నర్ హెవీగా తీసుకోవడం వల్ల అది మన వెయిట్ గెయిన్కి కారణం అవుతుంది. అలాగే లేటుగా తినడం వల్ల కూడా అది కూడా మన వెయిట్ గెయిన్కి అయితే కారణం అవుతుంది. వెయిట్ ఒకటే పెరగదండి, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ ఇలా రకరకాల సమస్యలు వస్తాయి డిన్నర్ని లేటుగా తీసుకోవడం వల్ల మరియు హెవీగా తీసుకోవడం వల్ల. ఈ డైలీ డైట్తో పాటు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలండి. అప్పుడే మనం మంచిగా బరువు తగ్గుతాము, హెల్తీగా ఉంటాము. మీ డైట్లో కొన్ని ఫుడ్స్ని లిమిట్గా చేయండి, కొన్నిటిని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా షుగర్, ఇన్స్టెంట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేసేయండి. ఇలాంటి ఫుడ్ తినడం ద్వారా మన బాడీలో ఇన్ఫ్లమేటరీ అయితే పెరుగుతుంది. ఇది మన గట్ హెల్త్ని కూడా కంప్లీట్గా డిస్టర్బ్ చేస్తుంది. ఈ డైట్తో పాటే డే మొత్తం కూడా బాడీ హైడ్రేటెడ్గా ఉండేలాగా చూసుకోండి. అంటే ప్లెయిన్ వాటర్ తాగాలి ప్లెయిన్ వాటర్ తాగి బోర్ కొడుతుంది అంటే ఒకరోజు జీరా వాటర్ తాగండి, ఒకరోజు ధనియాలు వేసుకోండి, ఒకరోజు సోంపు వేసుకోండి. ఇలా రకరకాల సీడ్స్తో వాటర్ చేసుకొని వెళ్ళండి. మీకు దానివల్ల చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, వాటర్ తాగిన ఫీలింగ్ కూడా అనిపించదు, చాలా బాగుంటుంది. అలాగే మీ ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. ప్రోటీన్ అనేది మీ మజిల్స్కి, హార్మోన్స్కి, మీ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ప్రోటీన్ ఎక్కువగా ఇస్తూ ఉండండి. కనీసం వారానికి ఒకసారైనా, వీలైతే వారానికి ఒకసారి లిక్విడ్ ఫాస్టింగ్ లేదా ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి. దీనివల్ల బాడీ రిపేర్ అవుతూ ఉంటుంది. దీనివల్ల బాడీలో ఆటోఫేజ్ అనే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే పాత కణాలు ఏదైతే దెబ్బతిన్న కణాలు ఉంటాయో అవన్నీ పునరుత్పత్తి చెందుతాయి, మళ్ళీ కొత్త సెల్స్ రీజనరేట్ అవుతాయి మన బాడీలో. దిస్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డీటాక్సిఫైయింగ్ యువర్ బాడీ. మీ డైలీ డైట్లో కనీసం 2-3 ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి. ఫ్రూట్స్ ద్వారా మనకి ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అయితే పుష్కలంగా అందుతాయి. ఫైబర్ అనేది మన గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ హెల్దీగా బరువు తగ్గండి. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుద్ది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుద్ది అని అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.